ఈరోజు భారత సినీ ప్రపంచం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. డైరెక్టర్ భారతిరాజ గారు. హీ వాజ్ నాట్ జస్ట్ డైరెక్టర్, హీ వాజ్ అన్ ఐకాన్. తమిళ సినిమాని ఒక కొత్త వరవడిలో నడిపించిన డైరెక్టర్ ఎవరంటే అది భారతిరాజ గారు. తమిళ్ కల్చర్ కానీ, తమిళ్ నేటివిటీని కానీ, తమిళ్ రూరల్ లైఫ్ని కానీ మన కళ్ళకట్టిని చూపించిన డైరెక్టర్ భారతిరాజ గారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఒక్క తమిళ సినిమా మీదే కాదు, యావత్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ మీద ఉందనే నేను చెప్తాను. ఎందుకంటే ఆయన చూసి ఎంతోమంది డైరెక్టర్స్ వాళ్ళ కల్చర్ మీద కానీ నేటివిటీ మీద ఫోకస్ చేసి తీసిన సినిమాలు ఎన్నో మనం చూసాం. అవి సక్సెస్ అవడం కూడా మనం చూసాం. భారతిరాజ వాజ్ సోల్ ఇన్స్పిరేషన్. ఒకనప్పుడు తమిళ సినిమా టోటల్గా స్టూడియోస్లో జరుగుతున్న తరుణంలో భారతిరాజ గారు సినిమాని అవుట్ ఆఫ్ తీసుకెళ్ళారు. ఒక ఫ్రెష్నెస్ తీసుకొని వచ్చారు, ఒక బ్యూటీ యాడ్ చేశారు. ఆ మార్గాన్ని తర్వాత ఎందరో ఫాలో అవ్వటం మనం చూసాము. ఇక సినిమాల విషయానికి వస్తే భారతిరాజ గారు వివిధ రకాల సినిమాలు తీసేవాళ్ళు. అంటే ఆయన ఎప్పుడు ఒకే జానర్లో సినిమా చేయాలనేది ఆయన ఎప్పుడు అనుకోరు. ఎప్పుడైనా డిఫరెంట్గా సినిమాలు ఉన్నప్పుడే డిఫరెంట్గా సినిమాలు ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకునేవాళ్ళు. అంటే ఆయన రొమాన్స్ సినిమాలు తీశారు, చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ చూశారు. మనకు తెలిసిన సీతాకోచలిక ఒకటి మన తెలుగులో చెప్పుకోవాలంటే. అలాగే ఒక సోషల్ కాన్షియస్ ఉన్న డ్రామాలు కూడా ఆయన తీశారు. ఒక మీరు తూర్పుపేల రైలు చూసిన, అంటే కిలకంపో రైలు అని తమిళ్లో ఆయన తీసిన సినిమా రీమేక్ చేశారు బాపు గారు. మీరు చూసుకుంటే దాంట్లో ఒక సోషల్ ఇష్యూని ఎంత బాగా ట్యాకిల్ చేశారు అనేది మనం చూడొచ్చు. అలాగే థ్రిల్లర్స్ కూడా తీశారు. ఒక ఎర్ర గులాబీల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సచ్ ఐకానిక్ ఫిల్మ్. సో ఆయన ఎప్పుడు సినిమాలు చాలా వేరీడ్గా ఉండేటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటి. ఆయన తీసే తీరు కానీ, ఆయన నడిపించే తీరు కానీ సినిమాని చాలా కొత్తగా ఉండేది. దట్స్ వై ప్రజలు అంత ఆదరణ పొందేటి సినిమాలు. అండ్ ఆయన సినిమాలు నాట్ ఓన్లీ కమర్షియలీ సక్సెస్ బట్ క్రిటికలీ కూడా అక్లైమ్ అయ్యేటి. క్రిటికల్ అక్లమేషన్ విత్ కమర్షియల్ సక్సెస్ అనేది అదొక రేర్ అచీవ్మెంట్. అది భారతిరాజ మరి ప్రతి సినిమాలో కూడా అది ఆయన పొందేవారు. అంటే క్రిటికల్ రెస్పాన్స్ అండ్ కమర్షియల్ రెస్పాన్స్. భారతిరాజ గారి సినిమాల్లో ప్రత్యేకత ఏంటంటే రిలేటబిలిటీ. ఆయన ఎంపిక చేసుకున్న కథలు కానీ, లేదంటే ఆయన క్రియేట్ చేసిన అందులో క్యారెక్టర్స్ కానీ, లేదా సిచ్యువేషన్స్ కానీ మనకు నిజ జీవితంలో ఎటువంటి క్యారెక్టర్స్ మనం చూసామే, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం చూసామన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అందుకనే ఆయన ఫిల్మ్స్ ఆర్ సో వైడ్లీ కనెక్టింగ్ విత్ ఆడియన్స్. దే హ్యాడ్ కనెక్టెడ్ సో మచ్. ఆయన ప్రతి సినిమాలో ఆయన తీసుకొని వచ్చే ఎమోషన్ యాంగిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ భారతిరాజ గారి ఫిల్మ్ ఏంటంటే హిస్ మ్యూజిక్. వి హావ్ సీన్ అంటిన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్, అంటే క్లాసిక్ సాంగ్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్స్. అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం. మ్యూజిక్ వాస్ వన్ ఆఫ్ హిస్ గ్రేట్ asset. His love for music కానీ అండ్ ఇయర్ ఫర్ మ్యూజిక్ వాస్ అమేజింగ్. భారతిరాజ గారు ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశారు. అలానే కొత్త టెక్నీషియన్స్ కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళ ప్రొఫెషన్స్ సక్సెస్ అవటం మనం చూసాము. అలాగే యాక్టర్స్ కూడా స్టార్స్ అవటం, సూపర్ స్టార్స్ అవటం కూడా మనం విన్నాం. భారతిరాజ గారు వాళ్ళు కొత్త ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళ నుంచి ఆయన ఎక్స్ట్రాక్ట్ చేసే పర్ఫార్మెన్స్ చూసారు. దట్ వాజ్ అమేజింగ్. మన సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది, అరే ఈ యాక్టర్ ఇంత బ్రహ్మాండంగా చేశాడు, ఒక 100 ఫిల్మ్స్ చేసిన ఒక బెటర్ యాక్టర్ మాదిరి మనకి ఫీలింగ్ కలుగుతుంది. కానీ అది వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ అయింటుంది. దట్ వాస్ ది టాలెంట్ ఆఫ్ భారతిరాజ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్. అప్పట్లో చెప్పేవాళ్ళు భారతిరాజ రాయినైనా కూడా నటింపజేయగలడని. జస్ట్ దట్ వాస్ ట్రూ అనిపిస్తుంది వీళ్ళ పర్ఫార్మెన్స్లో చూసిన తర్వాత. హీ వాస్ ఎన్ యూనివర్సిటీ ఇన్ హిమ్సెల్ఫ్. ఎంతోమంది యాక్టర్స్, టెక్నీషియన్స్ ఆ యూనివర్సిటీ నుంచి ఎంతో నేర్చుకొని బయటకు వచ్చారు. అందులో ఒకరిని నేను కూడా. నేను ఆయనతో, భారతిరాజ గారితో సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నా ఫ్రెండ్ నేను వేణుబాబుతో కలిసి.
నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా నా మనసులో ఎప్పుడు నేను ఒక డైరెక్టర్ అవుదామనే ఫీలింగ్లోనే ఉండేవాడిని. నేను భారతీరాజా గారికి ఒక ఫ్యాన్ని. నేను సిగప్రోజా అనే సినిమా తమిళ్ది నేను చూసినప్పటి నుంచి ఆయనకు నేను ఫ్యాన్ అయ్యాను. సో ఆయన్ని నేను ఫాలో అవటం జరిగింది. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఇట్లా ప్రొడ్యూసర్గా మాత్రం ఆయనతో సినిమా చేయటం అనేది జరిగింది. అండ్ ఆ సెట్స్లో నేను ఎంతో నేర్చుకున్నాను. యాజ్ ఎ డైరెక్టర్గా ఐ లెర్న్ సో మచ్ అండ్ దట్ హ్యాస్ stood me in good stead. I am thankful to Bhartaraja for that. May his soul rest in peace. And my heartfelt condolences to the family members.